నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తాడేపల్లిగూడెం ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్న నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. మహిళల ఆరోగ్యమే కుటుంబానికి పునాది ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. వైసీపీ నాయకులు గుండుమొగల బల్సులను పరామర్శించిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు పెదప్రోలు భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో జరిగిన ప్రత్యేక పూజలు, హోమాలు. ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పేరిట కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ నాయకులు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి. స్వచ్ఛ తాడేపల్లిగూడెంలో భాగంగా బుధవారం స్థానిక తాలూకా కార్యాలయం సెంటర్ నుండి పోలీస్ ఐలాండ్ వరకు స్వచ్ఛతా ర్యాలీని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు ప్రారంభించారు. తాలూకా సెంటర్లో ఉన్న సామూహిక మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం భారీ స్వచ్ఛతా ర్యాలీని నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ని నిషేధించాలని, ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, కంచుమర్తి నాగేశ్వరరావు, కొనగళ్ల హరినాథ్, చిట్యాల రాంబాబు, దువ్వ శ్రీనివాస్, గుండుమూగుల సురేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు భవానీ, టీపీఓ జగదీష్, ఆర్ఐ అశోక్ కుమార్, పురపాలక సంఘం మేనేజర్ రవి సుధాకర్, ఈవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తాడేపల్లిగూడెం, ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం, ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం, ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం, ప్లాస్టిక్ రహిత. 4 దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగాను, గుజరాత్ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా భారతదేశ ప్రధానిగా 4 దశాబ్దాలుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన నాయకుడు నరేంద్ర మోడీ గారికి తాడేపల్లిగూడెం పట్టణం తరపున, కాన్స్టిట్యున్సీ తరపున, ఆంధ్ర రాష్ట్రం తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మనందరూ భయం లేకుండా ఏ దేశమైనా వస్తే ఆక్రమించుకుంటుందేమైనా భయం లేకుండా ఈరోజు ఉండమంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. మరి ఆయనకి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆయుష్నిచ్చి ఇలాంటి మరిన్ని సేవలు ఆయన ప్రజలకు చేయాలని, దేశానికి సేవ చేసే శక్తిని ఆయనకి ఇవ్వాలని భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే అంచెలంచెలుగా ఈరోజు పట్టణాలు, పల్లెలు అన్నీ కూడా బాగుపడే దిశగా అధికారులు, ప్రజలు సంయుక్తంగా పోరాడి కొంచెంగా మార్పు చెందుతూ ఉన్నాయి. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతి వరకు ఈ రోజు నుంచి రోజుకొక ప్రోగ్రామ్ని చేసే విధంగా, మరి అన్ని ప్రాంతాలు స్వచ్ఛంగా ఉంచే విధంగా ఇళ్ళతో పాటుగా మన రోడ్లు, మన స్కూళ్ళు, మన రైల్వే స్టేషన్లు, మన బస్ స్టాండ్లు ఇవన్నీ మనయే అనే విధంగా మనం ప్రవర్తన ఉండాలి. అంతేకాకుండా ఏదో వాళ్ళ మార్కులు ఇస్తారని కాదు,
మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే విధంగా మన అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మన కమిషనర్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ ప్రోగ్రాం అయినా ఎవరున్నా లేకపోయినా ఆయన కార్యక్రమాన్ని ఆయన చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా కార్యక్రమంగా మార్చి ఇవాళ మార్కెట్లో చెత్త తీసుకొచ్చి ఇదివరకు కాలంలో పోసేవారు. దాన్ని ఆపి అదే ప్రాంతంలో కంపోస్ట్ చేసే విధంగా తాడేపూడిలో మొట్టమొదటిసారిగా మనం ఎరువును కూడా అందించడం జరిగింది. అది ఒక విజయంగా మనం భావించాలి. అంతేకాకుండా కాలంలో తీసుకెళ్లి చెత్త వేసే విధానాన్ని రూపుమాపడానికి ఆయన వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతున్నాం కూడా. అదేవిధంగా ప్లాస్టిక్ అవేర్నెస్ తీసుకొచ్చాం. ఏదైనా హోటల్లో ఏదైనా మరి కల్తీ పదార్థాలని వేస్ట్ని అన్నీ కూడా కట్టడి చేసి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో మరి ఆయన ప్రజలకి మంచి జరిగే విధంగా చేసినందుకు మున్సిపల్ కమిషనర్ని స్టాఫ్ని అభినందన తెలియజేస్తూ ప్రజలందరూ ఖచ్చితంగా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన కూటమి నాయకులు మరి మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పేరు పేరున మీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ 7 రోజులు ఈ కార్యక్రమాన్ని బాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2014లో ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం మోడీ గారు ప్రధానమంత్రి అవగానే ప్రవేశపెట్టి భారతదేశాన్ని మరి స్వచ్ఛ భారత్ చేయాలి. ఇంకా ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఒక రకమైన తక్కువ అభిప్రాయం ఉంది. శుభ్రత లేని పట్టణం, శుభ్రత లేని విలేజీలు, అనారోగ్యాలు గురి ప్రజలు అని ఈ రకమైన అభిప్రాయాన్ని పాలదోలే విధంగా స్వచ్ఛ భారత కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంకి ఈ ప్రారంభించిన కార్యక్రమం కూడా మోడీ గారి పుట్టినరోజుని చర్చ చేయడం జరిగింది. మరి అందుకే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు ఈరోజు. ఇది ఘనంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమంతో వచ్చి అక్టోబర్ 2 దాకా కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈ 15 రోజులు కూడా స్వచ్ఛ భారత్ను కూడా దానికి జడ్జ్ చేయడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ ద్వారా మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవటం, మన గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవటం, మన విలేజ్గా పట్టణం పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఇది ఒక గొప్ప ఉద్యమం కింద దీన్ని ప్రారంభించడం. దీని ద్వారా చాలా మట్టుకు 2014-11 సంవత్సరాల్లో ఎంతో పరిశుభ్రత సాధించింది భారతదేశం. అలాగే మరి మోడీ గారి ఆలోచన అనుగుణంగా లక్షల కోట్ల రూపాయలు 11 సంవత్సరాల్లో స్వచ్ఛ భారత్ పథకం కింద ఖర్చు పెడతాం జరుగుతుంది. ఈ స్వచ్ఛ భారత్ పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వ అనుకూలంతో స్వచ్ఛ భారత్ను అమలు చేయడానికి కావాల్సిన నిధుల్ని మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ అత్యధిక నిధులు ఇస్తే అలా ఆదుకునే విధంగా కూడా స్వచ్ఛ భారత్ని రూపురేఖలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ తాడేపల్లిగూడెం అనే కార్యక్రమం ఈ రోజు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు వివిధ షెడ్యూల్ ప్రకారం 17/9/2025 నుండి 2/10/2025 వరకు షెడ్యూల్ జారీ చేయడం జరిగింది. ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్కి ప్రతిరోజు ఎవ్రీడే 100 మార్క్స్ ఉన్నాయి సార్. ప్రతిరోజు చేసే యాక్టివిటీస్ అన్ని అప్లోడ్ చేసి ఈ 100కి 12 రోజులకి 1200 మార్క్స్ మనకి వస్తాయి. 1200 హైయెస్ట్ మార్క్ ఎవరికి వస్తే వాళ్ళకి ర్యాంక్ కూడా వస్తుంది స్టేట్ వైడ్. మన పురపాలక సంఘానికి మంచి ర్యాంక్ రావడానికి సిబ్బంది అందరూ కృషి చేస్తున్నారు సార్. అందులో మీరు భాగస్వాములు అయినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ మన గౌరవ శాసనసభ్యులు వారు కూడా ప్రతి విషయంలో కూడా నేనున్నానని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరయ్యి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉంగుటూరు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిలో బుధవారం స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాస్ కార్యక్రమం జరిగింది. ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిహెచ్సిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ వ్యాధి అవగాహన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు సందర్శించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ మండల, గ్రామస్థాయి ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్థానిక జువ్వలపాలెంకి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుండుమూగుల బలుసులరావును రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ బుధవారం పరామర్శించారు.
ఇటీవల గుండుమొగులు బొలుసులు గుండెకు సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకుని జువ్వలపాలెంలో ఆయన నివాసానికి వెళ్లి కొట్టు పరామర్శించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, గుండుమొగుల సాంబయ్య, కర్రీ భాస్కర్రావు, ముప్పిడి సంపత్ కుమార్, కొనుగూరి చిన్న, సిర్రాపు శాంతకుమార్, ఎలిశెట్టి నరేంద్ర, పాలూరి దొరబాబు తదితరులు ఉన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు బీజేపీ పట్టణ కమిటీ దుబ్బా శ్రీను ఆధ్వర్యంలో కిరాణా వర్తక సంఘం భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ హాజరయ్యారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబ్బా శ్రీను, సీనియర్ నాయకులు కంచుమర్తి నాగేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, డి శ్రీను, ఎన్నేటి వెంకటలక్ష్మి, కంచర్ల రాజా, కసిరెడ్డి నాగదుర్గ, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా తాడేపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి దుబాసీను అధ్యక్షతన ఈరోజు కేక్ కటింగ్ ఆయన ఉత్సవాలు పొద్దు నుంచి కూడా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం, జిల్లా పార్టీ ఆదేశానుసారం వివిధ దేవాలయాల్లో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించి మరి స్వచ్ఛ భారత కార్యక్రమం చేసి మరి ఇక్కడ ఆయన యొక్క మరి ఊళ్ళో 4-5 చోట్ల ప్రతి శక్తి కేంద్రంలోనూ ఆయనకి మరి కేక్ కటింగ్ కార్యక్రమంలో కేక్ కోసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మరి నిన్నటి రోజున భారత తపాలా శాఖ వారు ఇక్కడి నుంచి గ్రీటింగ్ నిన్న సాయంత్రం ఇవాళ ఉదయం ప్రధానమంత్రి టేబుల్కి వెళ్ళేలాగా వారు ఒక వినూత్న కార్యక్రమం ప్రారంభిస్తే అందులో మరి తాడేపల్లిగూడు నియోజకవర్గం నుంచి రమానవి 200 గ్రీటింగ్స్ తాడేపల్లి నియోజకవర్గానికి పంపడం జరిగింది. మరి అందరం కూడా ఇక్కడ దీనికి ఒక్కో గ్రీటింగ్ పంపడానికి 12 రూపాయలు అవుతే ఆ డబ్బులు పార్టీతో మేము కట్టి మరి పార్టీ కార్యకర్తలు అందరి పేర్లు రాసి ఒక్కో పేరుకు ఒక గ్రీటింగ్ కార్డుకి 200 గ్రీటింగ్లు రమారమి మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు సెప్టెంబర్ 17వ తారీఖు ప్రారంభించి అక్టోబర్ 2 దాకా ఈ జన్మదినోత్సవ వేడుకల ప్రోగ్రాంలు, వివిధ సేవా కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్లో రక్తదాన శిబిరాలు, దైవ దర్శనాలు, ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర పార్టీ, సెంట్రల్ పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం ఈ నియోజకవర్గంలో అమలు చేయడం, నియోజకవర్గ అధ్యక్షులు అందరూ 3 మండల సమితి అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కీర్తి శకం, కీర్తి పూర్వం, అలాగే నరేంద్ర మోడీకి ముందు, నరేంద్ర మోడీ తర్వాత. ఎందుకంటే నరేంద్ర మోడీ 2014లో ప్రధాని అయిన తర్వాత 500 సంవత్సరాల హిందువుల కల భవ్య రామ మందిర నిర్మాణాన్ని అయోధ్యలో మరి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసి చిన్నపాటి రక్తపాటి మరక కూడా లేకుండా ఈ దేశాన్ని మరి ఈ దేశంలో పుట్టిన రాముడు పుట్టిన ప్లేసులో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరపడం అంటే అది సామాన్యులకు సాధ్యం కాదు. ఆయన నరేంద్ర మోడీ ఒక యుగ పురుషుడు, ఒక యోగి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. అంతేకాదు ఆర్టికల్ 370 కాశ్మీర్ భారత్ అంతర్భాగంలో ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాలంటే సెపరేట్ వీసా పర్మిట్ కావాలనే పరిస్థితి నుంచి ఇవాళ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఆగస్టు 15 వచ్చిందంటే లాల్ చౌక్ బాగులో పాకిస్తాన్ జెండా ఎగిరేది. ఇవాళ మూవర్ణల జెండా భారతీయ జెండా ఇవాళ లాల్ చౌక్ బాగులో ఎగురుతుంది అంటే ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ఆర్టికల్ 370 రద్దు. G7 సదస్సులు కూడా అక్కడ పెట్టి ప్రపంచానికి కాశ్మీర్ భారత అంతర్భాగమని సవాల్ చేసి చెప్పినటువంటి మగాడు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. భారతదేశ ప్రధాని శ్రీ మోడీ గారు 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకు ముందుగా మా పాదాబంధం తెలుపుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఆయుష్ కూడా ఇచ్చి ఇంకా భారతదేశానికి సేవ చేసుకునేలా ప్రసాదించమని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మనకి స్వతంత్రం వచ్చి సుమారు 80 సంవత్సరాలు దగ్గరగా ఉన్నాం. ఈ 80 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు, కానీ బీజేపీ వచ్చిన తర్వాత చేతి వృత్తులకి అలాగే బీసీలకి బీజేపీ పార్టీ ఏం చేసిందంటే వచ్చిన దాని నుంచి కూడా వాళ్ళకి ఉన్న కళల్ని, వృత్తుల్ని తీసుకొచ్చి విశ్వకర్మ జయంతి అధికారికంగా ప్రతి చోట కూడా ఆయన ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే విశ్వకర్మ గురించి చెప్పడం, ప్రతి భారతీయుడు వృత్తి చేసిన చేతి వృత్తి చేసిన ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీకి, మోడీ గారికి కూడా రుణపడాలని చెప్పి నా అభిప్రాయం.
తాడేపల్లిగూడెం పట్టణ స్వర్ణకార సంఘం వారి ఆధ్వర్యంలో 35వ వార్షికోత్సవం శ్రీమద్ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో భాగంగా మొదటి రోజుగా శ్రీ మల్లికార్జున విశ్వబ్రాహ్మణ విజ్ఞాన మండపం నందు స్వామివారి కలశ అవగాహన ఊరేగింపు నిర్వహించారు. బలుసులమ్మ అమ్మవారి ఆలయం పంచబ్రహ్మ సారంపాటి ప్రసాద్ దంపతులు, కోటి కామేశ్వరరావు దంపతులు, పెదప్రోలు సుబ్రహ్మణ్యాచార్యుల దంపతులు, రామోజు సత్యనారాయణ దంపతులు, సారంపాటి కృపానంద దంపతులు, పుల్లూరి రవికుమార్ దంపతులు సాలిపేట రామాలయం పక్కన వీధిలో స్వామివారి విగ్రహాలతో కలశ స్థాపన పూజా కార్యక్రమం గాయత్రి విశ్వకర్మల యజ్ఞంతో కార్యక్రమం ప్రారంభమైంది. హోమంలో పాల్గొన్న దంపతులు సారంపాటి ఆచారి సంతోషి దంపతులు, మేడిద బ్రహ్మానందం నాగలక్ష్మి దంపతులు, కొండంపూడి శ్యామ్ కుమార్ ఉషా దంపతులు, మేడిది బ్రహ్మానందం నాగలక్ష్మి దంపతులు, కొండేపూడి శ్యామ్ కుమార్ ఉషా దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు పెదపోలు వెంకటాచార్యులు, సెక్రటరీ దాసరోజు నాగరాజు, కోశాధికారి కొండెంపూడి విజయ్ కుమార్ తదితరులు ఆధ్వర్యంలో జరిగింది. స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో మన తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్డు అయినటువంటి రామాలయం ప్రక్క వీధిలో శ్రీమద్ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం స్వామివారి కలశారాధన మన విశ్వబ్రాహ్మణ విజ్ఞాన మండపం నందు కలశారాధన చేసి పంచబ్రహ్మల ఇంటికి ఆవాహనంగా తీసుకువెళ్ళి ఊరేగింపుగా ఆ కలశాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ 17, 18, 19 3 రోజులు ఈ విశ్వకర్మ మహాయజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి హిందువు అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విశ్వకర్మ భగవాను జయంతిని భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఎందుకంటే భూమి నుంచి ఉద్భవించే ముందు విశ్వకర్మ భగవానుడే ఈ సృష్టిని సృష్టించాడు కాబట్టి విశ్వకర్మ భగవాను సృష్టించిన ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ తాడేపల్లిగూడెం పట్టణ స్వర్ణకార సంఘం తరపున విశ్వకర్మ మహాయజ్ఞాన్ని తలపెట్టాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం రామారావుపేట కోదండ రామాలయంలో నరేంద్ర మోదీ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, బీజేపీ పట్టణ పూర్వ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విఆర్వీఎల్ నారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి వన్నెంరెడ్డి నవీన్ కుమార్, అడప రమేష్ కుమార్, సీనియర్ నాయకులు కూనిరెడ్డి సత్యనారాయణ, కొండేపాటి వెంకటేశ్వరరావు, లచ్చిరెడ్డి సత్యనారాయణ, ఎంవి రత్నం, భీమవరపు వెంకటేశ్వరరావు, పిన్నింటి రామకృష్ణ, రాజన్ అమిరినాథన్, చెరుకూరి గంగాధరం, ఇమ్మిది బెనర్జీ, ఎగ్గిన సాయి, బంగారాజు, ఎస్వి రంగారావు, రాము, ఫరూక్, స్టూడియో సత్యబాబు, నగేష్, మెకానిక్ వెంకన్న, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పడాల లలిత, పైడికొండల సింధు, గంట వెంకటలక్ష్మి, ఎం లక్ష్మి, కర్రీ విజయకుమారి, పిన్నింటి నాగసిరి పాల్గొన్నారు. ఒక సామాన్య వ్యక్తి నుంచి భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు గర్వించే స్థాయికి ఎదిగినటువంటి మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచం గుర్తించేలాగా చేసి యోగాని అంతర్జాతీయంగా తీసుకెళ్ళి ఆ యొక్క ఆరోగ్యానికి యోగానే ముఖ్య సాధనంగా ప్రపంచం అంతా గుర్తెరిగేలా చేసి అదేవిధంగా భారతదేశంలోని ఒక మన సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అదేవిధంగా మన శిల్పకళ మొదలైనవన్నీ కూడా మన ఇంజనీరింగ్ మన తక్షశిల నలందలోని మనం ఏదైతే ఆనాడు మనం ప్రపంచ దేశాలందరూ వచ్చి ఇక్కడ విద్యను ఎలా అభ్యసించారో ఇవన్నీ కూడా నేటి తరం యువతరానికి ప్రపంచ దేశాలకి తెలియచేసి మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మన ప్రీతమ నాయకుని యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్షోత్సవాలు చేసుకుంటున్నాము. కాబట్టి అందరినీ దీనిలో భాగస్వాములు అవ్వమని మరొక్కసారి మన ప్రధానమంత్రికి అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంత ఊహాత్మకమైన ప్రధానమంత్రి అంటే ప్రపంచ దేశాలు కూడా ట్రంప్ ఏ విధంగా అయితే మనకి రకరకాల ట్యాక్సులు వేసి మన
ఆక్వా రంగాన్ని కానీ రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలను కానీ వెనక్కి తొయ్యాలని చూసినప్పటికీ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చైనాతో అలాగే రష్యాతో అలాగే మన చుట్టూ ఉన్న దేశాలతో ఆయనకున్న సంబంధాలు ఆయన వేసే వ్యూహాలు ఎంత పటిష్టంగా ఉన్నాయంటే ట్రంప్ కూడా భయపడి ఆ రోజు సాయంత్రమే ట్వీట్ చేయడం జరిగింది. ఇండియా మా మిత్ర దేశం అని చెప్పి, ఇండియాతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి, ప్రధానమంత్రి మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. అంత గొప్ప ప్రధానమంత్రి మనకు ఉండడం మనకి గర్వకారణం. అలాగే ఈరోజు నారీ సశక్త్ అని చెప్పి స్త్రీలకి పెద్ద ఎత్తున పీట వేస్తూ రకరకాల మెడికల్ క్యాంపులు అవి కూడా కండక్ట్ చేయాలని చెప్పారు. దీన్ని బట్టి తెలుస్తుంది మన పార్టీకి, అలాగే భారతీయ జనతా పార్టీకి, అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారికి ఈ భారత ప్రజానికం పట్ల ఉన్న, అలాగే స్త్రీ పట్ల ఉన్న గౌరవాన్ని దీన్ని బట్టి మనకు తెలుస్తుందని అందరికీ తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం రామారపేటలోని రామాలయం మన ప్రీతం నాయకులు మోడీ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరగడం జరిగింది. మరి దీంట్లో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఈ దేవాలయంలో పురోహితులు అందరినీ కూడా గోత్రనామాలు అడిగి, మరి మోడీ గారి గోత్రనామాలతోటి కూడా అందరికీ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే అర్చనలు చేయడం జరిగింది. మరి స్వీట్లు పంచుకోవడం, మరి కార్యకర్తలకి, ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి మిఠాయిలు పంచడం జరిగింది. దీనికి హాజరైన అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వద్ద గల బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ కేంద్రంలో బుధవారం విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా యోగా బట్టి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మౌంట్ అబూ నుండి విచ్చేసిన రాజయోగి బ్రహ్మకుమార్ రమేష్ యోగా బట్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, టీబీఆర్ సైనిక్ స్కూల్ డైరెక్టర్ టి భోగేశ్వరరావు, బీకే రమాదేవి పాల్గొన్నారు. దేశ ప్రధాని మోడీజీ గారి బర్త్డేని ఇక్కడ జరుపుకున్నందుకు, అలాగే మనందరికీ కూడా ఆయన ముందుగా ఆయనకి విషెస్ని తెలియజేసుకుంటా ఉన్నాను. తర్వాత మోడీ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగా చెప్పాలంటే గత 3 సార్లుగా ఆయన ప్రధానిగా ఉంటూ దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తిగా కంటే కూడా దేశభక్తుడిగా ఆయన్ని మనం ఎప్పుడు, అంటే దేశం కోసం ప్రాధాన్యపడే వ్యక్తుల్లో మొదటి స్థానంలో నిలబడే వ్యక్తి ఆయన కోసం మనందరి తరఫున ఆయన ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మన దేశాన్ని నడిపించాలనుకునే వ్యక్తికి ఖచ్చితంగా మనం అండగా నిలబడాలి. అదే ఇక్కడ మన రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారు చేయటం, అదే ఒక మోడీ గారిని అనుసరించే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా తర్వాతి స్థానంలో ఉంటారు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఎవరైనా సరే మోడీ గారిని ఖచ్చితంగా అంటే ఇష్టపడతారు. కరెక్ట్గా చెప్పాలంటే మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు, అందులో మన భారతదేశంలో పుట్టినప్పుడు, మన భారతదేశం ఎన్ని ఇబ్బందులు పడుతూ బయటకు పడిందో అంటే మనకు తెలిసిన చాలా చిన్న, అంటే మనం చదువుకునేది కానీ, మనకి మాస్టర్లు చెప్పింది కానీ, మనం తెలుసుకున్నది కానీ చాలా తక్కువ తెలుసుకున్నాం మన భారతదేశ చరిత్ర గురించి. అందులో మనం లెక్క పెడితే వేల మీద మాట్లాడుకునే పేర్లు మాత్రమే ఉన్నాయి. కానీ కొన్ని వందల సంఖ్యలో, కొన్ని వేల సంఖ్యలో యోధులు అప్పుడు పోరాటం చేస్తే ఆ రోజు వచ్చిన స్వాతంత్రాన్ని మనం ఒక 2-3 పేర్లు, మనకి బాగా తెలిసిన 2-3 పేర్లతో మనం ముందుకు చెప్పుకుంటూ పోతా ఉన్నాం. కానీ అప్పుడు పరిస్థితులు ఏంటంటే బయట నుంచి వచ్చి మన మీద ఉక్కుపాదం మోపుతున్న వేరే దేశస్తుల్ని మనం తరిమి కొట్టడానికి మాత్రం మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు అలా కాదు. మన మధ్య ఉంటూ మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు, ప్రతిరోజు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో మనల్ని కాపాడుకునే ప్రయత్నంలో మోడీ గారు చాలా, అంటే ఎంత స్టబాన్ నిర్ణయాలు తీసుకున్నారో దానివల్ల దేశం ఎంతో ముందుకు వెళ్తా ఉంది. యోగ తపస్సు బట్టి యోజనే మన ప్రియతమ ప్రధాని
ప్రపంచ దేశాలందరూ కూడా మెచ్చుకున్న ఏకైక భారతదేశ ప్రధానమంత్రి ప్రీతం నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఈరోజు కాబట్టి ఈరోజు మనం కలుసుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తాను. నరేంద్ర మోడీ గారు అయితే మన దేశ చరిత్రని తిరిగి రాస్తారని అందరికీ తెలుసు. అన్ని విషయాల్లో కూడా అంతర్జాతీయ కూడా కానీ దేశీయంగా కానీ మిలిటరీ పరంగా కానీ మనందరం చూసాం. ఆపరేషన్ సింధూర్ అదంత ఘనంగా సక్సెస్ అయిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసిన భారతదేశ సైన్యం. సో సైన్యానికి అందరూ కూడా ఎంతో రుణపడి ఉంటాం. 108 రోజులు విశేషంగా అమృతి వేళ యోగం జరుగుతుందన్నమాట. అయితే ఎవరికి వారు 2 గంటల నుంచి 5 గంటల వరకు యోగం చేయటం. అయితే కొందరు 2 గంటలు కాకపోతే కనీసం 3 నుంచి 5 గంటల వరకు అలా పురుషార్థంలో కొద్ది రోజుల నుంచి రెగ్యులర్గా నడుస్తూ ఉంది. అందరిలో కూడా 108 రోజుల యొక్క అమృతి వేళ చాలా ఉత్సాహంగా చాలా మంచి మంచి అనుభూతులతోటి అందరూ కూడా మంచి పురుషార్థం యొక్క సాధన జరుగుతున్నటువంటి ఇటువంటి సమయంలో బాబా మనకి ఈ అన్నయ్య ద్వారా ఈరోజు అమృతి వేళ యోగము చేయించారు. అలాగే రేపు కూడా చేయిస్తున్నారనమాట. బాబా అనిపించిందనమాట, బాబా ఈ విధంగా మనం చేస్తూ ఉంటే బాబానే ఇలాంటి అవకాశాలు ఇస్తూ ఉంటారు. మనం చేస్తూ ఉంటుంది, బాబా మనకి అవకాశం ఇస్తూ ఉంటారు. మనం ఏమీ కోరే అవసరం లేదు, అన్నీ ఆయన మనకి తీరుస్తూ ఉంటారనమాట. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా శక్తివంతంగా ఉంటుందనే భావనతో కేంద్ర ప్రభుత్వం స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమం చేపట్టిందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మహిళల ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిపాల్, డాక్టర్లు పీటర్, అరుణ, విజయలక్ష్మి, కీర్తి, రమ్య, శృతి, చైతన్య, కిరణ్, రషీద్, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలు పెంటా రాజేశ్వరి, జనసేన నాయకులు గుండుముగల సురేష్, అడగర్ల సూరి, కామిశెట్టి శ్రీనివాస్, నీలపాల దినేష్, ఎంట్రపాటి రాజు, బైనపాల ముఖేష్, దంగేటి సత్యనారాయణ, ఎర్రంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే స్త్రీ యొక్క ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుంటుందన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇనాగ్రేషన్ దేశం అంతా కూడా చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా తాడేపల్లి ఏరియా హాస్పిటల్లో స్త్రీ ఆరోగ్యంతో పాటుగా శిశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఉన్నప్పుడే వారికి బాగుంటుందనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే అన్ని హాస్పిటల్స్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా దీంతో పాటుగా ఇంతవరకు మరి ఈ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేదు. రక్తం కావాలంటే ఎక్కడికో పరిగెట్టవలసిన అవసరం. దాని నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి వాళ్ళు బ్లడ్ బ్యాంక్ కూడా శాంక్షన్ చేసి బ్లడ్ బ్యాంక్ 1వ తారీఖున కూడా మనం ఓపెన్ చేసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ ఎవరైనా స్త్రీలు ప్రసవించినప్పుడు రక్తం కావాలంటే ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆ బ్లడ్ కోసం ఎంతో కలవరపడుతూ ఉన్నారు. ఆ బాధ కూడా ఈరోజు తప్పుతుంది. కాబట్టి అందరూ కూడా మనం ఇవాళ శపథం చేసాం. శపథంతో పాటుగా దాన్ని ఆచరణలో పెడదాం. ఎందుకంటే ఇవాళ రక్తం అనేది ప్రాణాలు కాపాడడానికి అవసరం. ఎందుకంటే మన NHI పక్కన ఉన్నాం, చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. వచ్చినప్పుడు అందరూ కూడా ఇక్కడ బ్లడ్ లేక చాలామందికి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ యువకులంతా కూడా మరి బ్లడ్ దానం చేసి రక్తదానం చేసి సాటి మనిషిని సహాయం చేసే విధంగా మనందరూ కూడా మోటివేట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ శపథం చేసింది కాదు, మరి శపథం చేసింది నిలబెట్టుకుంటున్నప్పుడు మాత్రమే మన శపథానికి విలువ ఉంటుంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా సహకరించండి, యువకులంతా కూడా సహకరించండి. రక్తదానం చేయడం వల్ల మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మరి రక్తదానాన్ని మెయిన్ మనం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకున్నామో రక్తదానం అనేది ఇక్కడికి వచ్చేస్తే తప్పకుండా సాటి మనిషి ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మరి జరిగి ప్రతి కార్యక్రమంలో కూడా మనందరం భాగస్థులయ్యి ఈ భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ స్త్రీ యొక్క ఆరోగ్యం మరియు శిశువు యొక్క ఆరోగ్యాన్ని కూడా మనందరూ కూడా కాపాడే విధంగా మీ వంతు సహాయాన్ని చేసుకుంటూ
ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చి మీకున్న అడ్వైజులు కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సూపరింటెండెంట్ గారికి సిబ్బందికి అందరూ కూడా నా ఉదయపూర్ణ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు ధార్ పట్నం నుంచి మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం అనేది 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు కండక్ట్ చేస్తామండి ఇక్కడ మన ఏరియా హాస్పిటల్ తాడేపల్లిగూడెం నందు. ఇది ముఖ్యంగా ఆడవారు మరియు అదేవిధంగా చిన్నపిల్లలు అదేవిధంగా కౌమార దశలో ఉన్న బాలికల గురించి సంబంధించింది. వీళ్ళందరినీ ఆరోగ్యవంతంగా చేయడం ద్వారా కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది అనే అభిప్రాయంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమంలో మనం చేయబోయే పనులు ఏంటి అంటే కనుక తల్లి పిల్లలకి ఇక్కడ అంటే గర్భిణీ స్త్రీలకి పరీక్షలు, వివిధ రకాల పరీక్షలు, అదేవిధంగా చిన్నపిల్లలకి పరీక్షలు, ఎంసీపీ కార్డ్స్ అంటే గర్భిణీగా ఉన్న స్త్రీలని రికగ్నైజ్ చేసి వాళ్ళకి మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్స్ ఇష్యూ చేయడం, హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేరు, తర్వాత ఎడ్యుకేషను, సోషల్ వెల్ఫేరు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, రూరల్ డెవలప్మెంట్, ఎన్జిఓస్ అనమాట. ఇవన్నీ మనకి ఇక్కడే జరుగుతాయి. సో ఇది మనకి ఈ రోజు నుంచి 2nd వరకు జరుగుతాయి. మనకేంటంటే ఇది జస్ట్ ఇనాగ్రల్ ఫంక్షన్. మనకి యాక్చువల్గా ఫస్ట్కి మనకి యాక్చువల్గా మన దానిలో ఉంది ఏంటంటే వెస్ట్ గోదావరిలో నంది ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ రావడం మనకే ఫస్ట్. సో ఆ రోజు నుంచి మొదలవుద్ది అనమాట బ్లడ్ బ్యాంక్. సో మేము క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తాము, బ్లడ్ ఇక్కడ అవైలబిలిటీ చేస్తాము. సో అది ప్రజలందరూ యూటిలైజ్ చేసుకోవాలి బాగా. అట్లానే ఆ రోజు అన్ని వేరే క్యాంప్స్ కూడా మొత్తం డిపార్ట్మెంట్ వైజ్ క్యాంప్స్ కూడా పెడతాము ఇక్కడే మన హాస్పిటల్లోనే. అవి కూడా ప్రజలు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. శ్రమ, సృజన, శిల్పం, శాస్త్రాలకు ప్రతీకైన విశ్వకర్మ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తాడేపల్లిగూడెం వడ్రంగి పనివర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం వద్ద పట్టణ బీజేపీ కార్యదర్శి తామరాడ చిన్న ఆధ్వర్యంలో జయంతి జరిగింది.
విశ్వకర్మ జెండాను రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీ, పట్టణ వడ్రంగి పనివార్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అనులమూడి కామేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు, పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీను, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, బీజేపీ నాయకులు వన్నెంరెడ్డి నవీన్, అడపార్ రమేష్, కావ్యారెడ్డి, గంటా వెంకటలక్ష్మి, వడ్రంగి పని వెల్ఫేర్ సెక్రటరీ పుల్లేటి కుర్తి బాలసుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఆయన ఒక మంచి ఆలోచన చేసి ఆయన పుట్టినరోజునే విశ్వకర్మ జయంతిగా మార్చి ఆయన అదే పండుగను కూడా ఈరోజు పెడతాం చాలా శుభసూచకం. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాతే ఈ విశ్వకర్మ జయంతి అనే ఈరోజు ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ఈరోజు కార్యక్రమం చేస్తున్న వడ్రంగి మేస్త్రి అసోసియేషన్ పెద్దలు ప్రెసిడెంట్ గారు కానీ కార్యవర్గ సభ్యులుగా అందరికీ కూడా విశ్వకర్మ జయంతి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరి విశ్వకర్మ జయంతిని ఎంతో పెద్ద ఎత్తున చేయడమే కాకుండా మరి మోడీ గారు మంచి ఆలోచన దేశవ్యాప్తంగా విశ్వకర్మ జయంతిని ఈరోజు ప్రకటించి మరి ఎన్నో చేతి వృత్తులకి ఉపయోగపడే విధంగా పెద్ద ఎత్తున విశ్వకర్మ జయంతి పేరుతో ఎంత పెద్ద స్కీమ్ ప్రకటించి మరి ఇలా చేతి వృత్తులు కుమ్మరి వడ్రంగి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి వేలాది లక్షలాది రూపాయలతో కిట్లు ఇచ్చి ఆ ట్రైనింగ్ రోజుల్లో కూడా వీళ్ళకి అప్లైన్స్ ఇచ్చి మరి ఎంతో చక్కగా వీళ్ళందరూ వృద్ధిలోకి వచ్చే విధంగా చేస్తుందని భారతీయ జనతా పార్టీ అధికారులు సెంట్రల్ గవర్నమెంట్లో ఈ 11 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నందుకు మన మోడీ గారికి మీ అందరూ రుణపడి ఉన్నారని చెప్పుకోవాలి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మోడీ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వకర్మ జయంతి చేసిన పెద్దలందరికీ కూడా మీ అందరికీ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం అండదండలు ఉంటాయని తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. కళా కౌశలానికి పెట్టింది పేరు మన విశ్వకర్మ. విశ్వకర్మని మనం పూజిస్తామంటే మన చేతి వృత్తుల్ని మనం పూజించడం, గౌరవించడం. చేతి వృత్తుల వల్లే మన దేశం ఎప్పుడు కూడా సుసంపన్నంగా ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చేతి వృత్తుల పట్ల చిన్న చూపు చూడటం వల్ల మనం ఆర్థికంగా వెనకబడడం జరిగింది. కానీ ఈ చేతి వృత్తులే దైవం అని చెప్పి మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు మన దేశం తప్పనిసరిగా ఉన్నత స్థానంలోకి వెళ్తుంది. మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ చేతి వృత్తుల యొక్క గొప్పదనం ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఈ విశ్వకర్మ వారి గొప్పదనాన్ని నేటి తరానికి తెలియచేయడం కోసం వారి జయంతిని మనం అందరం కూడా తప్పనిసరిగా భారతీయులందరూ పండుగ చేసుకోవాలని చెప్పి వారు మార్గనిర్దేశం చేయడం జరిగింది. అది కింద స్థాయి వరకు వెళ్ళింది. అదేవిధంగా విశ్వకర్మపై మనకి అనేక పథకాలు కూడా పెట్టి వారికి పనిముట్లు కూడా అందించడం, తక్కువ వడ్డీకి మనకి సబ్సిడీపై రుణాలు మంజూరు చేయడం, ఇట్లా అనేక కార్యక్రమాలు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఏదైతే మరి కార్పెంటర్ పంచవృత్తులు అందరూ కలిపి ఇక్కడ మరి కార్యక్రమం జరిగింది. ఏదైతే విశ్వకర్మ మరి అనేది అందరూ కలిసి చేతి వృత్తులతోటి ఎన్నో నైపుణ్యాలు చెక్కించిన ఘనత మరి మన ఏదైతే కార్పెంటర్లు అందరూ కూడా చూస్తాం. పంచవృత్తుల్లో 5 వృత్తులు, 5 వృత్తుల్లో కూడా ఎన్నో కళలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విశ్వకర్మ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈ వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఇప్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు సరే ధన్యవాదాలు. మరి ఎన్నో వేదాల్లో కానీ ఋగ్వేదాల్లో కానీ అన్నింటిలో కూడా విశ్వకర్మ కోసం ప్రస్తావించింది. ఆయన ఎన్నో అద్భుతమైన కట్టడాలను కట్టేటటువంటి వ్యక్తిగా ఆయన మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి. మరి ఆయన వారసులుగా ఏదైతే పంచవృత్తులు ఉన్నాయో కమ్మరం, వడ్రం, స్వర్ణం, శిల్పి, కంచరం 5 వృత్తులు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ భగవానుని మనం ఎదగలటం జరుగుతుంది. మరి శ్రమతో కూడినటువంటి పనితో కానీ మరి నైపుణ్యతతో పాటు మనం ఎన్నో తరాలకి ఆధునిక మానవులకి అవసరంగా ఎన్నో కట్టడాలు కట్టాం కాబట్టి మనందరం కూడా ఎల్లప్పుడూ కూడా విశ్వకర్మ భగవాన్ని మనం ఇప్పుడు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన పూర్తిగా మరి 2014లో నరేంద్ర మోదీ గారు తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెప్టెంబర్ 15న
ఆయన జెండా ఎగరేయడంతో పాటు మరి జాతీయ శ్రామిక దినంగా ఈ రోజు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో మేడేని కాకుండా సెప్టెంబర్ 15 శ్రామిక దినంగా నరేంద్ర మోదీ గారు కూడా మనకు ప్రస్తావించడం జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు జంపనవన సత్యనారాయణ సంతాప సభ బుధవారం జరిగింది. ఆయన మరణం తీరని లోటని, ఆయన ఛాంబర్కు చేసిన సేవలు ఎనలేనివని పలువురు పేర్కొన్నారు. గత 50 సంవత్సరాలుగా ఛాంబర్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. అపరాల వ్యాపారం చేస్తూ వ్యాపారస్తులకు హమాలీలకు మధ్య సమన్వయంగా సేవలందించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సభలో ఈతకోట తాతాజీ, గ్రంథి సత్యనారాయణ, రవి అగర్వాల్, చింతకాయల బాబురావు, పేరూరి కాశీయ, తంగెళ్ల పేర్రాజు, సత్తి జగన్, ఈలి బాబులు, మద్దుల బాలాజీ, రాగిరెడ్డి ప్రసాద్, మండవల్లి నరేంద్ర, నరిసే సోమేశ్వరరావు, ఛాంబర్ సభ్యులు పాల్గొని సంతాపం తెలిపారు. పెద్దలు అంటారు, కుటుంబ పెద్ద అయితే తాను కష్టపడి ఆస్తిపాస్తులు పిల్లలకి కట్టబెట్టి పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అట్లాగే సంస్థలకి పెద్దలైతే సంస్థ సభ్యులకి అందరికీ మంచి జరగాలని, సంస్థ యొక్క ఫలాలు ప్రయోజనాలు సభ్యులందరికీ అందాలని నిరంతరం కోరుకుంటారు. అది కుటుంబ పెద్ద అయితే కుటుంబానికి సంబంధించి, సంస్థ పెద్దలైతే సంస్థకి సంబంధించి. అయితే అది మాత్రమే కాదు, ఏ సంస్థ అయినా ఏ కుటుంబం అయినా 4 కాలాల పాటు ముందుకు సాగాలి అని అంటే ఆ సంస్థ ప్రారంభంలో పడ్డటువంటి కష్టాలు, బాధలు, వ్యవహారాలు, పద్ధతులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్మరించుకోవాలని, మర్చిపోకూడదు. అలాగే జనరేషన్ మారుతుంది. బహుశా ఇక్కడ 2 తరాల వాడు ఉన్నాం. జనరేషన్ మారుతుంది. ఈ మారిన జనరేషన్లో మనం సంపద ఇవ్వడం, కుటుంబం అయితే సంపద ఇవ్వడం, సంస్థ అయితే గౌరవాలు, మర్యాదలు, పద్ధతులు, ఒక స్థిరత్వాన్ని, వర్తక వాణిజ్య వర్గానికి ఒక స్థిరత్వాన్ని ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చినటువంటి చరిత్ర వెనకాల అనేక మంది యొక్క కృషి ఉంది. సీనియర్ సభ్యులు జంపర్ సత్యనారాయణ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి జంపర్ సత్యనారాయణ గారు నేను చదువుకున్నప్పటి నుంచి అయితే 1949 కానీ నుంచి కూడా నేను నర్సరీ కుటుంబాన్ని మనకి అపరాష్ట్రం ఉండేది. ఆ రోజుల్లో క్వాలిటీలు మంచి తీసుకుని ఆయన బస్సులు అయ్యారు కూడా ఏదో ముగ్గురు నాకు ఆ రోజు నుంచి ఆయన అఖిలకు ఛాంబర్లో మంత్రిత్వాలుగా ఉంటూ, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి సంవత్సరం గార్డెన్ పార్టీకి ఆయన మొత్తం స్టేజీ ఎక్కడిగా నుంచి దిగాగా కూడా ఆయనే ఉంటే అన్ని రకాలు కూడా అందరికి వచ్చిన గెస్టులని వాళ్ళని చూడటం, అలాగే మన కార్మికుల్ని ప్రతి సంవత్సరం ప్రతి 2 years ఒకసారి కూర్చునే దాంట్లో ఆయన కూర్చుని కీలకపాత్ర వహిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా పెరగడం. అటువంటి మహానుభావులు ఈ రోజు మనం మంచి లేదు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ ప్రకాశాలను తెలియజేస్తూ బుధవారం నుండి సుశోషిత్ భారత్ సక్షం భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎన్టీఆర్ జంక్షన్ యూపీహెచ్సి మీద ప్రోగ్రాం నిర్వహించారు. ప్రజల్లో 6 రకాల అంశాలపై అవగాహన కల్పించి సేవలను అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని, బరువు తగ్గించడం, స్థానికతను మెరుగుపరచడం, పురుషుల భాగస్వామ్యాన్ని పెంచడం, సమన్వయపరచడం, డిజిటలీకరణ, IYCF ప్రాక్టీస్ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు హాజరై సుశోషిత్ భారత్ సక్షం భారత్ కార్యక్రమం గురించి ప్రజలందరిలో మీద పూర్తి అవగాహన తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ సుధా దేవలక్ష్మి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రాజు, గైనకాలజిస్ట్ భార్గవి, మెడికల్ ఆఫీసర్ వన్యశ్రీ, ICDS సూపర్వైజర్స్ CH దుర్గాభవాని, K విశాలాక్షి, ANMలు, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ తల్లులు హాజరయ్యారు. ఒక స్త్రీ కుటుంబంలో ఉన్నప్పుడు ఒక మగవాడు తెచ్చిన ఆదాయంతో స్త్రీ కుటుంబాన్ని నడుపుతుంది. అంటే ఆ స్త్రీ ఆరోగ్యవంతంగా ఉంటే మాత్రమే ఆ కుటుంబం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు. ఎందుకంటే స్త్రీకి ఏ అనారోగ్యత వచ్చినా బాధపడేది పిల్లలు,
భర్తగా భర్త, పిల్లలు, తర్వాత రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ భర్త అనారోగ్యంతో ఉన్న భార్య కుటుంబాన్ని నడపగలదు, కానీ అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటే నడపగలదు. కానీ భార్య అనారోగ్యంతో ఉంటే కుటుంబాన్ని భర్త నడపలేడు. దాని గురించే మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే ఈ రోజుని అంటే టోటల్గా ఏ వ్యాధులు లేడీస్కి వస్తున్నాయి దాన్ని మనం అవేర్నెస్ ద్వారా ప్రజల్లో తీసుకెళ్ళి వాటికి టెస్ట్ చేయించి మెడిసిన్స్ ఇప్పిస్తే చాలా వరకు 90-80% మనం అరికట్టడం వల్ల అవుతా ఉన్నాయి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్యాన్సర్ అండ్ టీబీ వస్తుంది. టీబీ కూడా పాతదే. క్యాన్సర్ దేనివల్ల వస్తుంది అంటే మరి పరిసరాల శుభ్రత, ప్లాస్టిక్ వాడడం, అలా రకరకాల ఐటమ్స్ వల్ల క్యాన్సర్ దేనివల్ల వస్తుందో మనం తెలుసుకోవడం, అవగాహన తెలుసుకున్న తర్వాత క్యాన్సర్ని అరికట్టడానికి 1st, 2nd, 3rd, 4th స్టేజ్లు ఉంటాయి. అంటే ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్లో కానీ క్యాన్సర్ అవగా అంటే మనం ఐడెంటిఫికేషన్ అయితే మనం ఆ మనిషిని మెడిసిన్స్ ద్వారా బతికించవచ్చు. మన గౌరవనీయ ప్రధానమంత్రి గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే మన ఇండియా మొత్తంలో కూడా స్త్రీల పట్ల ఆయన చాలా అంటే అవగాహన కలిగి వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. బలంగా ఇంట్లో స్త్రీ ఉంటేనే వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా బలంగా ఉంటుంది అని చెప్పేసి ఇది ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు ఈ రోజు. దాని పట్ల మనకు ఒక యాప్ కూడా ఆయన అంటే తయారు చేయించి దాన్ని కూడా పెట్టించారు. దానివల్ల ఏంటి అని అంటే అందరికి స్త్రీలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీమేల్ చైల్డ్ ప్రతి ఒక్కరికి అన్ని రకమైన టెస్టులు కూడా వాళ్ళకి అవైలబుల్ గా ఉండాలి. అన్ని హెల్త్ సెంటర్స్ లోనూ అన్ని హాస్పిటల్స్ లోనూ కూడా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా అన్ని చెకప్స్ జరగాలి అని చెప్పి ఈ యాప్ లాంచ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ రోజు మనం మెగా క్యాంప్ అనేది మన చేత కండక్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనేది 6 రకాల అంశాల మీద ఈ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 16 వరకు కూడా ప్రతి విలేజ్లోనూ ప్రతి వార్డులోనూ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ 6 రకాల అంశాలు ఏమిటంటే ఫస్ట్ స్థూలకాయాన్ని నివారించడం, అది వాళ్ళ యొక్క ఫుడ్ అలవాట్లను మార్చడం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడానికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పోషణ పరాయి అంటే బాలల్లో చదువు, వాళ్ళ యొక్క సంరక్షణ మరియు వాళ్ళ యొక్క చదువు. 3 వచ్చేటప్పటికి స్థానికతను ప్రోత్సహించడం. స్థానికత అంటే మనకి లోకల్ గా దొరికే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాళ్ళ యొక్క పోషణ శక్తిని మెరుగుపరచడము. అలాగే స్థానికంగా లభ్యమయ్యే వాటిని మనం ప్రోత్సహించి ఆ ఫ్యామిలీలో భాగంగానే న్యూట్రీ గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. శక్తివంతమైన భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక జనసేన కార్యాలయంలో కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా భారత్ను రూపొందించడమే లక్ష్యంగా మోడీ అనేక బృహత్తర కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, గుండుమూగుల సురేష్, అడగర్ల సూరి, కామిశెట్టి శ్రీనివాస్, నీలపాల దినేష్, ఎంట్రపాటి రాజు, దంగేటి సత్యనారాయణ, ఎర్రంశెట్టి శ్రీను, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, నర్సే సోమేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన శాఖ మార్చులు కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన ప్రీతమ నాయకులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా అనేక చోట్ల దేశమంతా కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు రాకముందు ఇండియా, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇండియా అనే రకంగా ఆయన పరిపాలన విధానాన్ని అందరూ చూస్తూ ఉన్నాం. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ భారతదేశాన్ని పటిష్టమైన భారతదేశంగా చేయడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇతర దేశస్తులు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారుగా చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఇవాళ దేశం పటిష్టతగా ఉంటేనే మనం బాగుంటాం. ఎందుకంటే ఇదివరకు మరి ఆంగ్లేయులు పరిపాలన చూసాం. 200 సంవత్సరాల భారతదేశాన్ని కొల్లగొట్టిన పరిస్థితి మీరు చూశారు. అలాంటి పరిస్థితి రాకుండా ఎలాంటి నాయకుడు ఉండాలనేది ఆయన ఉద్దేశం. ప్రజలు కూడా అదే అందరూ కూడా ఏకీభవిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ కూటమికి ఎక్కడ కూడా ఎదురు లేకుండా ఇండియాని మరొకసారి కాదు, బీజేపీ ఉన్నంతకాలం మరి ఇండియాని పరిపాలన చేసే విధంగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం,
ప్రజలు అట్టడుగున్న ప్రజల్ని పై స్థాయికి తీసుకొచ్చే విధంగా చేసి ప్రయత్నానికి మనందరూ కూడా ఆయన నిన్నూరేళ్ళు భగవంతుడు ఆయుష్నిచ్చి భారతదేశ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఆయన కల్పించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తాడేపూడి కాన్స్టిట్యున్సీ తరఫున, ఆంధ్ర రాష్ట్రం తరఫున, మరి కూటమి తరఫున మరియు జనసేన పార్టీ తరఫున నేను వారికి మరి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆ భగవంతుడు నిన్నూరేళ్ళు ఆయుష్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్. సృష్టికర్త విశ్వకర్మ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక శాషమహల్ రోడ్లో బీజేపీ రాష్ట్ర యువమోర్చా ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వారోత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు యువమోర్చా నాయకులు గురజాడ ఆనంద్ కుమార్, శశికళ దంపతులు విశ్వకర్మ వారికి పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని అధికారికంగా చేపట్టడం అభినందనీయమని అన్నారు. విశ్వకర్మ జయంతికి పట్టణంలోని విశ్వకర్తలందరూ హాజరు కావాలని జీకే ఆనంద్ విజ్ఞప్తి చేశారు. విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు శశికళ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఆ సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు యొక్క ఆశీస్సులు అందాలని, ఈ సృష్టిని సృష్టించినటువంటి మహానుభావుడు సృష్టికర్త ఆ విశ్వకర్మ భగవానుడు యజ్ఞ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా అనాదిగా మనం సెప్టెంబర్ 17న మరి ఈ రోజు కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈయనే మనం ప్రపంచంలోనే అందరూ కూడా మొట్టమొదటి ఇంజనీర్గా కూడా గుర్తించడం జరిగింది. అసలు సృష్టికర్త విశ్వకర్మ ఎవరు, వీరు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఏమున్నాయని గొప్ప ప్రశ్న మనంతా కూడా ఆలోచిస్తే, ఈ సమస్త జీవరాశులకి ప్రాణదాత, నిర్మాణ క్రమాన్ని అందించినటువంటి వ్యక్తి ఒక విశ్వకర్మ భగవానుడు. మీరు ఒక విషయం గమనించాలి. కోడి గుడ్డు చూస్తే లోపల సొనంతా కూడా లుగలుగులాడుతూ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇవాళ ఒక చక్కటి కోడిలాగా, అంటే శరీర నిర్మాణం, ఏకలు, కాళ్ళు, గోళ్ళు, కళ్ళు, శరీర అవయవ నిర్మాణాలన్నింటినీ కూడా అందులో జల ఉద్భవిస్తున్నాయని ఒకసారి మీరు గమనిస్తే అదే సృష్టి. అక్కడ సృష్టిని సృష్టించిన మహానుభావుడు ఎవరు అంటే ఆ సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు. స్థానిక 5వ వార్డు గ్యాస్ పంపు వీధిలో విశ్వనేత్ర యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం సుమారు 3,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్న సమారాధనలో విశ్వనేత్ర యూత్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గత 24 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం, అనంతరం ఊరేగింపు, అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందని వివరించారు. మరి విశ్వనేత్ర యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి 24వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి సుమారు 2,000 నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 24వ వార్షికోత్సవానికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం స్వామివారికి విగ్రహం ఇచ్చిన దాత గిద్దా సత్యనారాయణ, శ్రీమతి సుజాత దంపతులు, అలాగే అన్ని విధాల భక్తులందరూ కూడా అన్ని విధాల సహకరించి ఈ యొక్క విశ్వనేత్ర యూత్ని 24 సంవత్సరాలుగా ఆదరిస్తున్నందుకు భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమానికి అన్నీ సమకూర్చి మనకు అన్ని విధాలా సహకరించిన భక్తులందరికీ కూడా మరొకసారి విశ్వనేత్ర యూత్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వచ్చే సంవత్సరం 25వ సంవత్సరం ఇంతకంటే భారీగా ఇంకా మంచిగా చేయాలని చెప్పి విశ్వనేత్ర యూత్ అనుకోవడం జరుగుతుంది. అందరికీ విశ్వనేత్ర యూత్కి ప్రత్యేకంగా మరి సహకరిస్తున్న భక్తులందరూ కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ సహకరించి ఈ యొక్క గణపతి నవరాత్రిని అద్భుతంగా నిర్వహించుకోవడానికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకోండి. భీముడలో ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవాన్ని వేడుకలు బీజేపీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక భవిత స్కూల్లో ఆవరణలో బీజేపీ నాయకులు కూటమి నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. భవిత స్కూల్ విద్యార్థులకు భోజనాన్ని అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి మాట్లాడుతూ దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్న ప్రధాని మోడీ కీర్తి అజరామరమని అన్నారు. అన్ని వేళలా మనం అందరం ఆయన వెంటే ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీముడలో హైస్కూల్ హెచ్ఎం పద్మజ, ఉపాధ్యాయులు అహ్మద్ వలీ, జనసేన మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, బీజేపీ మండల అధ్యక్షులు మూర్తి, ప్రవీణ్ పటేల్, అనిల్ రాజు, విజ్జు ధర్మరాజు, పైడమాల యుగంధర్, కుక్కల ప్రసాద్, మావిళ్లపల్లి కృష్ణకుమారి, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. మరి మా భీమవరం జెడ్పీహెచ్ భవిత స్కూల్ చిన్నారుల తరఫు నుంచి, అదేవిధంగా కూటమి నాయకుల తరఫు నుంచి అందరి నుంచి ఘనంగా హృదయపూర్వకంగా ఆయనకి గట్టిగా శుభాకాంక్షలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 75వ జన్మదిన
భారత ప్రధానమంత్రిగా 3వసారి ఆయన ఎన్నికయ్యారు అంటే ఆయన మన దేశానికి, మన ప్రజలకి, మన దేశానికి కూడా ఆయన చేస్తున్న సేవలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎందుకంటే మన శత్రు దేశాలు మన భారతదేశం మీద దాడి చేసిన దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు మన భారతదేశ ప్రజలందరికీ కూడా వారి ఒక ఐకమత్యంగా ఉండేలాగా, వారికి ఒక ధైర్యాన్ని నింపేలా ఆయన ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. స్థానిక 11-6 వార్డులో వినాయక నగర్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వినాయక చవితి మహోత్సవాలు 51వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధనలు ఏర్పాటు చేశారు. అన్న సమారాధన సందర్భంగా పేద విద్యార్థులకు నోట్బుక్స్, ప్యాడ్స్ ఆర్థిక సహకారం చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవాలు వినాయక్ నగర్లో అంగరంగ వైభవంగా నిర్వహించిన అనంతరం ఊరేగింపు, భారీ అన్న సమారాధన దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం 6-11 వార్డులు సంయుక్త వేయించేస్తున్న లక్ష్మీ గణపతి ఆలయంలో రంగరంగ వైభవంగా మరి 9 రోజులు ఘనంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈరోజు 17వ తారీఖున అనగా మరి ఈరోజు ఇక్కడ 11 గంటల నుంచి అఖండ అన్న సమారాధన జరుగుతుంది. మరి అఖండ అన్న సమారాధన జరగడానికి ముఖ్య కారణమైన సభ్యులే దీనికి ప్రజలు దానం ఇస్తే ఆలయ కమిటీ మరి ఈ కమిటీ అత్యంత వైభవంగా మరి నిలబడి ఈ కార్యక్రమం రాత్రి పొగలనగా 20 ఏళ్ళ వయసులాగా 60 ఏళ్ళలో కష్టపడి రాము గారి సత్యనారాయణ రామకృష్ణ అందరూ మరి సురేష్ దానం కన్నా మరి సేవ చేయడం ఇంకా మిన్న మరి ఆ సేవ చేయడంలో మరి నిమగ్నమై కుర్రోళ్ళంతా కూడా రాత్రి మోగ కష్టపడి ఈరోజు సుమారు 3000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. మరి చక్కటి సుమారు 18 రకాలతో ఐటమ్స్తో స్వామివారికి నివేదన అర్పించి వచ్చిన అనంతరం స్వామివారి నివేదన అర్పించి ఇవాళ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా విచ్చేసి దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. లక్ష్మీ గణపతి ఆలయ వినాయక చవితి 51వ వార్షికోత్సవం శుభ సందర్భంగా మన ఆలయ గౌరవాధ్యక్షులు మాధవ సత్యనారాయణ గారు మరియు మన ప్రెసిడెంట్ గారు తోరసాని రామ గారు, మన అతిథులు రాంపండు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ పసురెడ్డి కృష్ణమోహన్ గారు, ఇంకా బతుల రామకృష్ణ గారు, స్పిర్మ సురేశ్రాజు గారు, ఇంకా పెద్దలందరూ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి అన్నదాన కార్యక్రమం మొదలవుతుందండి. సుమారు 18 రకాల ఐటమ్స్ తోటి ఇవాళ అన్నదాన కార్యక్రమం మొదలైంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రకంగా కోరుతున్నాం. అలాగే ప్రతి ఏటా మాకు సహకరించే భక్తులు ఇలాగే ప్రతి ఏటా మాకు వాళ్ళ సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. గరికె పూజ కార్యక్రమం జరిగింది. ఆలయ ధర్మకర్త మాజీ శాసనసభ్యులు ఈలినాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి భాద్రపద మాసంలో భక్తులందరి గోత్రనామాలతోటి కూడా స్వామివారికి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరిక పూజ కూడా చాలా విశేషంగా జరిగాయి. ఎంతో విశిష్టత ఉన్నటువంటి మా స్వామివారిని దర్శనం చేసుకున్న ప్రతి భక్తులకి కూడా మూడు సంకష్టార చవితులు 3 నెలలు గడిచిన వెంటనే తమ కోరికలు నెరవేరాయని చెప్పి ఎంతోమంది ఆనందంగా మాకు చెప్పడం జరుగుతోంది. కావున తెలియజేసుకుంటున్నాం. ఆ వినాయక చవితి తరువాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. మన తాడేపల్లిగూడెంలో అన్ని చోట్ల అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత అత్యంత వైభవంగా చాలా విశేషంగా ఈ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఇదంతా కూడా ఈలి ఆంజనేయులు గారి కుమారుడు ఈలి నాని గారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించి ఎంతో వైభవంగా కార్యక్రమాలన్నీ కూడా చేయించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ అజ ఏకాదశిగా పిలువబడే భాద్రపద బహుళ ఏకాదశి సందర్భంగా స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మునికి బుధవారం ఆలయ అర్చకులు ఎవ్వటూరి శశికాంత్ శర్మచే పంచామృత అభిషేకం, సహస్రనామార్చన ఘనంగా నిర్వహించారు. నూతన పట్టు వస్త్రాలు, ఒకుళ మాలలు, పుష్పమాలలతో అలంకరణ చేశారు. బొబ్బిలి వెంకట నరసింహమూర్తి, పైబోయిన రఘు సహకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు పిడుగు నాగమోహన్ రావు, ఇందుకూరి మోహన్ రాజులు తదితరులు పాల్గొన్నారు.
చేబ్రోలు గ్రామంలో దోబచర్ల రోడ్లో నాగేశ్వరరావు వర్క్షాప్లో విశ్వకర్మ జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గనుమోజు వెంకటరమణ, గౌరవ అధ్యక్షులు కవులూరి అప్పారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో చేబ్రోలు పంచాయతీ వర్కర్స్ వికలాంగులకు ఆహార పొట్లాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గనుమోజు నాగేశ్వరరావు, ముసినవాడ సూర్యనారాయణ, ఆముదాలపల్లి వెంకటరావు, చల్లిగల్లి సూర్యారావు, ప్రగడ రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం యావత ప్రపంచం మొత్తం అంతలక ఆయన సర్వదేవుడు. విశ్వకర్మ అంటే ఆయనే మొత్తం సృష్టికర్త ఆయన మించి లేదు, ఎవరు లేదు. అదేవిధంగా కలియుగంలో మన శ్రీరామ వారి పెళ్లి, సీతమ్మ వారి పెళ్లి కళ్యాణం చేసి ఆయనే విశ్వకర్మ. అదే ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు విశ్వకర్మే. ఆయన కూడా విశ్వకర్మ సృష్టికర్త అని చెప్పి ముందు ఆయన నమ్ముతున్నారు. ఏదైనా ఆయన అడుగుతారు మోడీ గారి కొత్త మనందరూ కూడా శుభం చేయాలని కోరుతూ మనసారి కోరుతూ నేను సెలవు తీసుకున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.